ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం కొనసాగుతోంది. దేశంలో ప్రస్తుత పరిస్థితులు, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలు, భారత విదేశాంగ విధానంతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కూటమి నేతలు చర్చిస్తున్నారు. ప్రతిపక్షాల తదుపరి కార్యాచరణను ప్రారంభించాల్సిందిగా అఖిలేష్ యాదవ్ను మల్లికార్జున ఖర్గే కోరారు. భేటీ అనంతరం ఉమ్మడి మీడియా సమావేశంలో భవిష్యత్ వ్యూహాన్ని ఇండియా కూటమి నేతలు వెల్లడించనున్నారు. మూడేళ్ల క్రితం ఏర్పడిన ఇండియా కూటమి ఇప్పటికీ అదే ఐక్యతతో ఉందని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై ప్రతిపక్షాల పోరాటం నిర్ణయాత్మక విజయమని అన్నారు. ఏప్రిల్ 17న లోక్సభలో మోదీ ప్రభుత్వ దురుద్దేశపూర్వక డీలిమిటేషన్ బిల్లును ఐక్యంగా అడ్డుకున్నామని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై నిరంతరాయంగా దాడులు జరుగుతున్నాయని, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఈడీ, సిబిఐ వంటి ఏజెన్సీలను రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి వాడుకుంటున్నారని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ సమావేశానికి సోనియా, రాహుల్, ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు సమావేశానికి హాజరయ్యారు. టీఎంసీ నుంచి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. అటు ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్, ఎండీఎంకే నుంచి వైగో, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, డి రాజా సమావేశంలో పాల్గొన్నారు. తమిళనాడు పరిస్థితుల తర్వాత ఇండియా కూటమికి డీఎంకే దూరంగా ఉంది. అటు ఆప్ కూడా సమావేశానికి హాజరు కాలేదు. ఇదిలా ఉంటే ఢిల్లీలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆప్, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ, శరద్ పవార్ పార్టీల పేరుతో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ ను రాహులే బలహీనపరుస్తున్నారని ఆప్ పోస్టర్లో ఉండగా, ఇండియా కూటమిని కాంగ్రెస్ నడిపించలేకపోతే తాను నాయకత్వం వహిస్తానన్న మమత కామెంట్స్ తో పోస్టర్ ఏర్పాటు చేశారు. ఇక 20 ఏళ్లకు పైగా తమ వీపు మీద ఎక్కి నడిచిన కాంగ్రెస్ ఇప్పుడు వెన్నుపోటు పొడిచిందంటూ ఉదయనిధి పేరుతో పోస్టర్ వెలిసింది.